టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. నేను మీ ఝాన్సీని. అనిల్ అయితే కార్కి అయితే వెళ్ళాడండి. అనిల్ గురించి కొన్ని కొన్ని విషయాలైతే మీకు చెబుదామని చెప్పానని అనుకుంటున్నాను. ఏంటని చెప్పారని అనుకుంటారేమో. అంటే అనిల్ ఎదురుగా ఉన్నప్పుడు మా అనిల్ గురించి కొంచెం చెప్పలేకపోవచ్చు. అందువల్ల సరదాగా మా అనిల్ గురించి అయితే కొన్ని మనసుకి అంటే ప్రేమగా బాధగా అనిపించి కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయండి. అవి మీకు కూడా చెబుదామని చెప్పానని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడే మా అనిల్ ఒక 10 నిమిషాలు ఏమో అయిద్దామో తను వెళ్ళిపోగానే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలు వెళ్ళిపోయారు, మా అనిల్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇంట్లో బోమంటుంది ఉండాలంటే. ఏది ఏమన్నా సరే ఎటోళ్ళెటెళ్ళ ఇంట్లో ఆడ మనిషి ఉండి అన్నీ సవదాయించుకున్న దానికి తేడా ఉంటుంది కదా. మా అనిల్ ధైర్యం చెప్పి అయితే వెళ్ళాడనమాట. ఇక అనిల్ విషయానికి వచ్చేసరికి పొద్దున్నే లేచి పని చేసుకున్న ఆ పని నేను వెళ్ళిపోయి లేదా అనిల్ కారికి వెళ్ళిపోయి వచ్చి ఇది వేరే లెక్క అనమాట. ఇట్లా వదిలేసేసి వెళ్తాడు కదా. అంటే నేను పనికి వెళ్తాం వల్ల తన పనికి తను వెళ్తున్నాడు, నా పనికి నేను వెళ్తున్నానన్న ఇది ఉండిద్ది అనమాట. ఇక నాకు పనులు లేవు, ఇంటి దగ్గర ఉన్నాం కదా. ఇక తను పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి తిరిగి వస్తే పర్లేదు, అంటే తన డ్యూటీకి తను వెళ్ళిపోయి వచ్చాడు అని చెప్పానని అనుకోవచ్చు. కానీ ఇట్లా కారు వచ్చినప్పుడు ఒక్కోసారి ఒక రోజనో 2 రోజులనో 3 రోజులనో 3 రోజులు అంటే ఎక్కువ లేడులేండి ఇట్లా ఉండాల్సి వచ్చింది అనమాట. అట్లాంటి టైంలో ఏదో తెలియని ఒక రకమైన బాధ అయితే వచ్చేది అనమాట. అంటే తను వెళ్ళి 3 రోజులు అవుతుంది. 3వ రోజు నేను ఊరు వెళ్ళాను. నేను నిన్న సాయంత్రానికి వచ్చాను, మొన్న ఉదయానికి అనిల్ వచ్చాడనమాట. నిన్న ఉన్నాం అనమాట. ఇక పిల్లలు లేరు కదా అని చెప్పానని నేను కూడా పనికి వెళ్తూ ఉంటా, తను కూడా తన పని తనకి వెళ్తా. ఇక అంటే కొంచెం బయటికి తీసుకెళ్ళడం అయితే కుదరట్లేదు కదా. ఇక నిన్న నేను ఇంటి దగ్గరే ఉన్నాను కదా అని చెప్పానని, అంటే చాలా రోజుల తర్వాత అంటే కొంచెం ఫ్రీడమ్ అంటారు కదా, నన్ను మా అనిల్ సరదాగా బయటకు అయితే తీసుకెళ్ళడం జరిగింది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. నిజంగా అరే చక్కగా పొద్దున్న సాయంత్రం దాకా తీసుకెళ్ళాడు. సరదాగా చక్కగా పక్కనుండి మంచి చెల్లు చక్కగా మాట్లాడుకుంటూ వచ్చాం, బాగానే ఉందనేసరికి పొద్దున్నే లేచి నా పని నేను చేసుకుంటా ఉన్నాను. ఇలా ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసరికి ఏంటయ్యా ఫోన్ ఎవరా అని చెప్పని చూస్తే కారు వాళ్ళు. సరే కారు పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి వచ్చింది అనుకుంటే అది లేదు 3 రోజుల దాకా ఉండాలని చెప్పి అన్నారు. ఇక ఇక నా మొహంలో అప్పుడు దాకా వచ్చిన ఈ చిరునవ్వు ఏదైతే ఉందో డేలా అయిపోయిందనమాట. డేలా అయిపోయి ఇక మనసులో అయ్యో కారులో అప్పుడే ఫోన్ చేయాలా, లేకపోతే వెళ్ళిరా వచ్చే చేయొచ్చు కదా అని చెప్పానని మనసులో పక్కన బాధ అయితే వచ్చేసేసింది. అంటే ఎంపటనే వచ్చేసరికి నాకు పని ఉంటే నేను పనికి వెళ్ళి వచ్చి ఈ పని చేసిన దాని మీద ఇదైపోతాను. ఏదో తెలియని ఇదనమాట. అంటే చెప్పలేనులేండి, అది మాటల్లో చెప్పలేనిదనమాట. మా అనిల్ మీద ఉన్న ప్రేమ అనేది అలాంటిది అనమాట. తను ఇక వెళ్ళిపోతాను అంటే ఇక కలం నీళ్ళు వచ్చేసేస్తున్నాయి. అంటే వాస్తవంగా అయితే ఇంకొక విషయం ఉంది. పోయినసారి ఇట్టాగే దూరం ఇట్టాగే ఊరు వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యేది అని చెప్పాను అన్నాడు. కొంచెం భయం వేసింది. మళ్ళీ ఇది దగ్గరంటే ఫోన్ చేసినప్పుడు ఇగో ఇక్కడ ఉన్నాను, 1 గంటకు వచ్చేస్తున్నాను, లేదా 2 గంటలకు వస్తున్నాను, లేకపోతే దగ్గరకు వస్తున్నాను అని చెప్పానని చెబుతాడు కదా. ఇదంటే చాలా దూరం. ఎప్పుడైనా ఇట్లా హైదరాబాదు లేదంటే నెల్లూరు, శ్రీశైలం, ఇట్లా తిరుపతి ఇంకా ఇట్లా వెళ్తూ ఉంటాడు కదా దూరం. అట్లా వెళ్ళినప్పుడు కొంచెం భయం వేసిద్ది అనమాట. మనం బాగానే వెళ్తున్నా ఎదుటోళ్ళు ఎలా వస్తారో తెలియదు కదా. అలా అదిగాక కొంచెం భయంకరంగా యాక్సిడెంట్లు ఇట్లా జరుగుతున్నాయి. మాకు కూడా ఎప్పుడూ లేదు, కర్లపాలెంలో ఇలా ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్ల మనిషిని దూరం పంపించడానికి మనసు అయితే ఒప్పట్లేదనమాట. వాస్తవంగా అది అనిల్కి తెలుసు, కాకపోతే బయటపడ్డారనమాట. అంటే నా భయం నాకు ఉంటుందిలేండి, కాకపోతే వెళ్ళాలి, వెళ్ళపోతే
డబ్బులు రావన్నమాట. డబ్బుల కోసం వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే ఇందులో ఏంటంటే దూరం అయినా సరే తనకి నవ్వుతావు పంపించమని చెప్పానని అంటున్నాడు అనమాట దగ్గర తీసుకుని. మరి నేను నిన్ను వెళ్ళొద్దని నేను అంటలేదు. కాకపోతే నాకు అనిపించింది నేను చెబుతున్నాను ఏదన్నా పని అదేమనంటే మా నీళ్ళైతే కారుకి అయితే వెళ్ళాడు. కొంచెం బాధగా అనిపించింది నిజంగా. అది మీకు చెప్పలేనులేండి. మళ్ళీ ఇందులో కూడా కొంతమంది నెగిటివ్గా అయితే ఎతకుతారు. మళ్ళీ అదో భయం వేసిపోతుంది. అంటే పద్దాకా చక్కగా ఇంట్లోనే ఉండి అన్నీ చేసుకోవాలంటే కుదరదు. అట్టా అని చెప్పానని దూరం ఇట్టా పద్దాకా వెళ్ళిపోయి చాలామంది ఉంటారు. మాకు ఫస్ట్ నుంచి ఇట్లా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళింది లేదు. ఇక ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. అన్నీ చదువుతున్నాం కానీ మీకు ఇలాంటి సందర్భం గురించి మీకు ఎప్పుడూ చెప్పలేదు. ఇది కూడా మీకు చెబుదామని చెప్పానని అయితే అనుకున్నాను. మనసులో మంచి అయినా చెడైనా బాధ అయినా సంతోషమైనా అన్నీ మీకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది కూడా మా అనిల్ గురించి మీకు చెప్పాలని చెప్పానని. అంటే మా అనిల్కి కూడా నేను వెళ్ళిపోయిన తర్వాత మా ఝాన్సీ బాధపడుతుందని మా అనిల్కి కూడా తెలియాలి కాబట్టి ఖచ్చితంగా చెప్పాలని చెప్పాను నేనైతే అనుకున్నాను. ఇంకా మిగతా విషయాలకు వచ్చేసరికి తను బట్టలు అయితే ఒక జత తీసుకెళ్ళండి. కాకపోతే ఈ నైట్ అని లేకపోతే రేపు నైట్ అని చెప్పానని ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదంట. అనిల్ అయితే ఫోన్ చేస్తానని చెప్పి అన్నాడు ఏ విషయం నాకు. ఇక నేనైతే ఇంటి దగ్గర ఉన్న పనులన్నీ చూసుకుని సాయంత్రానికి పెద్దమ్మ ఇంటి దగ్గరకు అయితే వెళ్తానమాట. మళ్ళీ నేను ఒక్కదాన్నే కదా, అందుకని ఇంకా 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 మీతో కొన్ని విషయాలు చెప్దామని చెప్పి అనుకున్నానండి. అంటే సందర్భం వచ్చింది కాబట్టి మా అనిల్తో పాటు మీతో కూడా కొన్ని మంచి చెడులు మాట్లాడాలని చెప్పానని అనుకున్నాను. ఎందుకో తెలియదు మన వీడియోలు అయితే అసలు వెళ్ళట్లేదు. తప్పు అయితే మాదే, ఎందుకంటే వీడియోలు సరిగా పెట్టలేకపోయామన్నమాట. పెట్టిన వీడియో ఎప్పుడు కూడా 6K పైకి వెళ్ళిపోయేది. ఇంతవరకే 3Kకి వెళ్ళడం చాలా కష్టంగా ఉండేది స్టార్టింగ్లో ఉన్నప్పుడు. అలాంటిది 3K కాడి నుంచి 6K దాటి అయితే వెళ్ళిపోయేది అనమాట. అలాంటిది ఇప్పుడు కనీసం వీడియో 3Kకి వెళ్ళడానికి కూడా చాలా అంటే చాలా కష్టమైపోతుంది అనమాట. దయచేసి అర్థం చేసుకోండి. ఇంట్లో పనికి వెళ్ళిపోవటం వల్ల కొన్ని అనారోగ్య పరిస్థితులు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే వీడియోలు అయితే మేము పెట్టలేకపోయాము. అది మా తరపున తప్పు మాదే, మమ్మల్ని క్షమించండి. కాకపోతే కంటిన్యూగా అయితే వీడియోలు అయితే ఖచ్చితంగా పెడతాము. దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో వచ్చిన తర్వాత కొన్ని మంచి చెడులు అంటారు కదా, అలాగే మాకు కూడా మీరు కొంచెం సపోర్ట్గా మంచిగా అండగా తోడుగా ఉంటారని చెప్పి నేనైతే అనుకున్నాము. ఏం లేదు, మీరు చేసేది ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక వ్యూ, మేము పెట్టే వీడియో ఏదైతే ఉందో దాన్ని మీరు యాడ్లు వచ్చినప్పుడు స్కిప్ చేయకుండా ఉంటే మీరు చేసే గొప్ప మేలు ఏదైతే ఉందో అదేనమాట. అదండి సంగతి. ఎందుకంటే నిన్నటిదాకా చూసిన పల్లెటూరు జీవితం ఛానల్ వ్యూస్ వేరు, ఈరోజు చూసే వ్యూస్ వేరు అనమాట. ఒక్కొక్కసారి బాధ వేసేసేస్తుంది. అన్నీ ఇట్లా డల్ అయిపోయినాయి అనమాట. మైనస్లో వచ్చేసేసినాయి వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్లు కానీ, వాచ్ టైం కానీ. కనీసం మన సబ్స్క్రైబర్లు మరి వీడియో చూస్తున్నారో లేదో తెలియగానే వచ్చే కామెంట్లు కానీ, అసలు కామెంట్లు కూడా సరైన కామెంట్లు సరిగ్గా లేవన్నమాట. అరే అందరూ మర్చిపోయారా అని చెప్పానని నిజంగా చాలా బాధ వేసింది. వ్యూస్ రావట్లేదంటే చూడట్లేదు, కామెంట్లు రావట్లేదంటే ఎవరో కూడా మనల్ని గుర్తుపెట్టుకోలేదని చెప్పానని అయితే నేను అనుకున్నాను. మనసులో బాధ మా అనిల్ వెళ్ళిపోయాడు ఇట్లా అని చెప్పానని ఒక బాధ అయితే చెప్తున్నా. కాబట్టి మీ గురించి కూడా మనసులో ఉన్న బాధని మీకు నేను చెప్పాలని చెప్పానని అనుకున్నానండి. ఇందులో మళ్ళీ మీరు వేరేగా అనుకోమాకండి. ఎందుకంటే పనులు ఉన్నప్పుడు పనికి వెళ్ళిపోతాం, పనులు లేనప్పుడు యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటే, ఎందుకంటే యూట్యూబ్లోకి వచ్చింది ₹1 సంపాదించడానికి కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకొని మాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారందరినీ సపోర్ట్ చేయాలని చెప్పానని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి.
ఇంకా పోతే ఇక ఆయన గారు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఒకదాన్నే కాబట్టి ఇంట్లో ఇక దెయ్యంలో ఒకదాన్నే తిరుగుతూ ఉండాలన్నమాట. ఈ ఇంటి బయట అయితే చాలా పనులు ఉన్నాయండి. అంటే బండ్లు వేసాం కదా, బండ్లు వేసిన దగ్గర రాళ్ళు ఎలా పేర్చుకుంటూ వచ్చి కొన్ని కొన్ని ఉన్నాయండి ఆలోచనలు. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే వర్షం వచ్చేటట్టు ఉంటుంది, మబ్బులు కడుతున్నాయి. కాకపోతే వర్షం రావట్లేదు అనమాట. ఏదేమని ఈ ఒక్క నెలే కాబట్టి ఎండలు ఉండేది. మనకు వానాకాలం దగ్గరలో ఉంది. మొక్కలు అదే పచ్చదనంతో గార్డెన్ అయితే నింపుకోవాలి. అసలు నా గార్డెన్ ఎడారిల్లు అయిపోయింది అనమాట. సరిగా మొక్కలు లేకుండా కలకలలాడుతూ ఉండేది. ఈ నీళ్ళ వల్ల అయితే మొత్తం మారిపోయింది అనమాట. ఏదేమైనా సరే ఈసారి పక్కా అయితే చాలా ప్లాన్తో అయితే ఉన్నానన్నమాట నేను గార్డెన్ విషయంలో, ఇంటి చుట్టూ విషయంలో. కాకపోతే కొంచెం బద్దకిచ్చానులేండి. పని చేసి ఉన్న దాని మీద కొంచెం ప్రాణం రెస్ట్ తీసుకోమంటుంది. పని చేయలేకపోతున్నాను లేచి అనమాట. అందువల్ల చలాకీగా అయితే ఉండలేకపోతున్నాను. దానిని మీరు అర్థం చేసుకోండి. సిరి పుట్టినరోజు సందర్భంగా చాలామంది విశేషం అయితే చెప్పారు. ప్రతి ఒక్కరికి పేరు పేరునైతే హృదయపూర్వక ధన్యవాదాలండి. మా పాపను బ్లెస్ చేసినందుకు మీ అందరికీ నిజంగా మనస్ఫూర్తిగా అయితే కృతజ్ఞతలు అయితే చెప్తున్నాను. చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది ప్రేయర్ అనేది. నేను అది ఈ విషయం గురించి అనిల్ నేను ఇద్దరం చెప్పాలి. మా అనిల్ లేనందుకు నిజంగా ఇప్పుడు బాధపడుతున్నాను. అంటే ఘనంగా జరిగిన దాని గురించి ఇద్దరు మాటల్లో చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ నేను ఊహించింది ఎంత అయితే ఆ రోజు జరిగింది అంత అన్నమాట. అసలు ఆనందం వేరన్నమాట నిజంగా. అసలుకి అమ్మో, దేవుడు చాలా అంటే చాలా మేలు చేసాడు మా విషయాల్లో. దేవుడు మేలు చేసినందుకు ఉదాహరణగా ఇప్పుడు నేను కూర్చున్నటువంటి ఏదైతే ఉందో ఈ ఇల్లే ఉదాహరణ అన్నమాట. ఇది ఒక ఎత్తు ఒక మెట్టు ఎక్కామనడానికి ఉదాహరణ ఈ ఇల్లు. ఇంకా మెట్లు ఇంకా ఒక్కొక్కటి ఎక్కాము అని అనడానికి లైఫ్లో అనేది మంచి పొజిషన్లో స్థిరపడటం అన్నమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లలను బాగా చదివించాలి, పిల్లలకి మంచి ఆహారం పెట్టాలి, పిల్లలను బాగా చూసుకోవాలి. పిల్లల చదువు విషయంలో పిల్లల విషయంలో తీసుకునే జాగ్రత్త ఏదైతే ఉందో అది మెయిన్ మెట్ అనమాట. ఉండడానికి ఇప్పుడు దాకా మాకు ఇల్లు లేదు కాబట్టి ఇల్లు వచ్చింది. ఇల్లు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పిల్లల విషయం, పిల్లల చదువు విషయం అనమాట. దాని తర్వాత నిదానంగా ఒక్కొక్కటి. ఎందుకంటే పిల్లల చదువులు పై తరగతులకు వచ్చేసేసినాయండి. పిల్లల విషయంలో చదువు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పానని అనుకుంటున్నాను. ఎందుకంటే చదువులు అంటే ఇప్పుడు నిన్న రాత్రి వచ్చారు చదువు అనేసరికి సితార్ని వేరే స్కూల్లో జాయిన్ చేద్దామని అనుకున్నాం. కర్లపాల్లో మాస్టర్ అయితే వచ్చారు. మాస్టర్ వచ్చేసరికి వచ్చి జాయిన్ చేయండి అమ్మా అని అంటున్నారు. నేను జాయిన్ చేసుకుంటారా, ఫీజులు కట్టాలి, అయ్యి అంటారు ఇవి అంటారు. కాకపోతే అప్పు అయినా సొప్పు అయినా పిల్లలకి ఏం సంపాదించకపోయినా ఉండడానికి ఇల్లు ఇచ్చాం, మంచి ఇల్లు. వాళ్ళు దిగులు పడకుండా పక్క వాళ్ళని చూసి బాధపడకుండా ఇంకో నెక్స్ట్ స్టెప్ ఏంటయ్యా అని చెప్పానంటే చదువుని ఇవ్వాలనుకుంటున్నాం. చదువునితే రేపు ఫ్యూచర్లో మేమున్నా లేకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న ఒక తాపత్రయం అన్నమాట. ఎందుకంటే మా జీవితం ఎటు అయిపోయింది, చదువుకున్నా చదువుకోకపోయినా మాకులాగా ఏదైతే ఉందో ఈ జీవితం అనేది మా పిల్లలకి రాకూడదు అనే మా అనిల్ కానీ నేను కానీ కోరుకుంటున్నాం అన్నమాట. దానిని వాళ్ళు అర్థం చేసుకొని చదువు పట్ల మంచి శ్రద్ధగా అన్నింటిలో ఫస్ట్ అన్న పేరు వినాలన్నమాట. అది నా కళ, నా కోరిక అన్నమాట. అదన్నీ సంగతి. మనసులో ఉన్నాయైతే ఇవి చెప్పాలనుకున్నదైతే ఇది. ఇంకేమన్నా చెప్పాలనుకున్నానేమో లేకపోతే చెప్పలేకపోతున్నానేమో, అంటే కొంచెం బాధ వచ్చేసిందిలేండి. మాట్లాడలేకపోతున్నాను ఎక్కువగా. అదన్నీ సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. మీకు వీలుగా ఉంటే షేర్ కూడా చేయండి. ఉండండి, వీడియో చూడంగానే సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పట్లేదు. మా వీడియోలు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నచ్చపోతే మాత్రం డిస్లైక్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మీరు బాధపడొద్దు, మమ్మల్ని బాధ పెట్టద్దు. ఎందుకంటే మీకు నచ్చితేనే చూడండి, నచ్చపోతే మాత్రం చూడమాకండి. ఎందుకంటే మళ్ళీ మీరు బ్యాడ్ కామెంట్లతో చంపేసేస్తారనమాట. అదన్నీ సంగతి విషయాలు నేను తర్వాత ఆయన గారు లేరు కదా, చేసే పనులు ఏవైతే ఉన్నాయో
నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అనమాట. కంటిన్యూగా అయితే ఇక నుంచి ఎక్కడ ఆగుకోకుండా అయితే ఈ స్ట్రైట్గా వెళ్ళిపోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. దాన్ని మీరు సపోర్ట్గా ఉండి మీరు కూడా అంటే చేయండి, ఎలా చేయండి అలా చేయండి అని అంటారు. ఒకప్పుడు అసలు డైలీ బ్లాగ్ రోజు పొద్దున నుంచి సాయంత్రం దాకా అసలు మీరు ఏ పనులు అయితే చేస్తున్నారు అవి మొత్తం పెట్టండి బ్లాగ్ అన్నారు. అట్లాంటి బ్లాగ్ అన్నది నేను ఒక కామెంట్ కూడా ఒక వీడియోలో నేను చూడట్లేదు. అరే ఎంత మర్చిపోయారు మమ్మల్ని అని చెప్పి నేనైతే అనుకున్నాను. త్వరలో అయితే లైవ్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉండే ద్వారా లైవ్ చేసేవాళ్ళం. లైవ్ కూడా పెట్టట్లేదు అనమాట. మంచి రోజు ఒక రోజు చూసుకుని అంటే మంచి అండి ఏం లేదులేండి. అనిల్ ఉన్న రోజున ఒక రోజు వీలుగా మీకు కూడా ఉండాలి కాబట్టి ఒక ఆదివారం అని చెప్పి నేను అనుకుని లైవ్ కూడా త్వరలో అయితే పెడతామన్నమాట. అదండి సంగతి. చాలా విషయాలు మాట్లాడేసాను అనుకుంటా. ఇందులో మిమ్మల్ని ఏమన్నా నొప్పించినట్లయితే నన్ను క్షమించండి. నా మనసులో ఉన్నది అదే నా అనుకున్నాను కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమగా మా కుటుంబ సభ్యుల్లాగా మేము అనుకున్నాం కాబట్టి మంచి చెడులు కూడా మీకు తెలియజేశాను అనమాట. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. బాయ్ అండి.